సార్ ఇప్పుడు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఇండియాలో ఉండాలనుకుంటే ఉంటారు, లేదా ఫారిన్‌కి వెళ్ళి అక్కడ కూడా సెటిల్ అవుతారు. అక్కడ ఎగ్జామ్స్ రాసేమన్నా. అలా కాకుండా ఒకవేళ పారామెడికల్ కోర్సెస్ చేసిన వాళ్ళు కూడా ఇండియాలో కాకోకుండా ఒకవేళ ఫారిన్‌లో వెళ్ళి అక్కడ కూడా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఏ విధంగా ఉంటుంది? దాని గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. సో వాళ్ళకి చాలా విస్తృతమైన అవకాశాలు ఉన్నాయండి. యాక్చువల్లీ ఇండియాలో కొంచెం శాలరీస్ తక్కువ, బట్ ఫారెన్‌లో, అబ్రాడ్‌లో చాలా కంట్రీస్‌లో చాలా ఎక్కువ శాలరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక బీఎస్సీ నర్సింగ్ చదివిన కంప్లీట్ చేసిన అమ్మాయి ఒక 1 ఇయర్ ఏదైనా ఒక మంచి కార్పొరేట్ హాస్పిటల్లో కనుక వెల్ ట్రైన్డ్ అయ్యి ఒక 1 ఇయర్ సర్టిఫికేట్ ఉంటే చాలు. అండ్ దుబాయ్ కానీ, సింగపూర్ కానీ, అబుదాబి కానీ, ఒమన్ కానీ, లేదా కొన్ని ఎగ్జామ్స్ రాసి అంటే జిఆర్ఈ టోఫెల్ కానీ, ఐలెట్స్ కానీ, అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీకి సంబంధించిన కొన్ని ఎగ్జామ్స్ని క్లియర్ చేసుకుంటే అడ్వాన్స్డ్ కంట్రీస్ లైక్ లండన్లో కానీ, అమెరికాలో కానీ, జర్మనీలో కానీ, కెనడాలో కానీ అక్కడ కూడా వాళ్ళకి జాబ్స్కి ఎక్కువ శాలరీస్కి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ సుమారుగా వాళ్ళకి స్టార్టింగ్లో 1,50,000 దగ్గర నుంచి సుమారుగా 3 లక్షల వరకు కూడా ఒక స్టార్టింగ్ బీఎస్సీ నర్సింగ్ లేదా ఎంఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసుకున్న వ్యక్తి ఫారెన్ వెళ్తే రమారమి తక్కువ 1,50,000 దగ్గర నుంచి 3 లక్షల వరకు స్టార్టింగ్ శాలరీస్ ఉన్నాయి. ఓకే. సో ఒక మంచి అవకాశం అన్నమాట అది. అండ్ అలాగే వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ కూడా రావాలనుకుంటే వాళ్ళకి కొన్ని కోర్సెస్ ఉన్నాయి. సో పైథాన్ లాంగ్వేజ్ ఒకటి నేర్చుకోవచ్చు, క్లినికల్ డేటా మేనేజ్మెంట్ కోర్సెస్ నేర్చుకోవచ్చు, అలాగే మెడికల్ కోడింగ్ నేర్చుకోవచ్చు. సో ఇలాంటివన్నీ చేస్తే సాఫ్ట్వేర్ సైడ్ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులాగా వీళ్ళకి కూడా కొన్ని అవకాశాలు అనేవి ఉంటాయి. సో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలా ఉంటాయి, సేమ్ అలాగే వీళ్ళు క్లినికల్ డేటా మేనేజ్మెంట్ అంతా కూడా సాఫ్ట్వేర్లో వాళ్ళు భద్రపరుస్తూ ఉంటారు. సో కొన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటే వాళ్ళకి సాఫ్ట్వేర్ దాంట్లో కూడా మంచి ఉద్యోగ భవిష్యత్తు ఉంది. ఫారిన్ కంట్రీస్లో ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి బాగా. సో అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ అనుకుంటే దుబాయ్ హెల్త్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. దుబాయ్ హెల్త్ అడ్మిషన్ అని చెప్పి ఒక ఎగ్జామ్, డిహెచ్ఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఆ ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటే ఆ దుబాయ్ గవర్నమెంట్లోనే ఉద్యోగం చేసుకోవచ్చు. స్టార్టింగ్ శాలరీ ఒక టెక్నీషియన్ కైనా ₹1,00,000 ఉంటుంది అక్కడ శాలరీ. సో సింగపూర్ వెళ్ళినా అన్ని చోట్ల కూడా ఒక ₹1,00,000 వరకు కూడా శాలరీస్, ₹1,00,000 తక్కువ. ఈ కోర్సులో నేను చెప్పిన ఫిజియోథెరపీ కానివ్వండి, నర్సింగ్ కానివ్వండి, ల్యాబ్ టెక్నాలజీ కానివ్వండి, అదర్ కోర్సెస్ లైక్ ఎనస్థీషియా టెక్నాలజీ కానీ, రేడియాలజీ టెక్నాలజీ కానీ, కార్డియాలజీ టెక్నాలజీ కానీ, థొరాసిక్ టెక్నాలజీ కానీ, పెర్ఫ్యూజనిస్ట్ టెక్నాలజీ కానీ, మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ కానీ, ఇలాంటి కోర్సెస్లో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ మాస్టర్ డిగ్రీ చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకుంటూ మళ్ళీ పిహెచ్డీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పిహెచ్డీ కొన్ని కంట్రీస్లో 9 lakhs, 10 lakhs శాలరీస్ పర్ మంత్ ప్యాకేజ్ ఉన్నాయి. సో వీళ్ళకి ఒక మంచి అంటే బయోటెక్నాలజీలో కనుక వీళ్ళు కూడా ఎంటర్ అయ్యారు అనుకోండి, అండ్ కొన్ని కంపెనీస్ అంటే ఏదైతే బయోటెక్ పార్క్స్ ఉంటాయో మనకి భారత్ బయోటెక్ కావచ్చు, శాంత బయోటెక్ కావచ్చు, అలాగే పెద్ద పెద్ద కంపెనీస్, వరల్డ్ కంపెనీస్లో ఫైజర్ కంపెనీ కావచ్చు, ఇలాంటి కంపెనీస్లో వీళ్ళకి ఒక మంచి సైంటిస్టులుగా వీళ్ళకి పోస్టులు ఇచ్చి వీళ్ళకి సుమారుగా స్టార్టింగే 3 లక్షలు దాటి శాలరీస్ ఉంటాయి. కొత్త ఇన్వెన్షన్స్ అంటే ఒక జబ్బులు రాకుండా వ్యాధులను నియంత్రణ చేయడానికి వ్యాక్సిన్స్ రూపకల్పనలో కూడా ఈ పర్టికులర్ వైద్య పరిశోధకుల యొక్క పాత్ర ఎంతైనా ఉంటుంది. ఆ రకంగా కూడా వీళ్ళు క్లినికల్ రీసెర్చ్ చేసుకొని పిహెచ్డీలో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్స్ కూడా ఆ పర్టికులర్ కంట్రీస్లో చేసిన మంచి అవకాశం కూడా వైద్య విద్యార్థులకు లభిస్తుంది. సార్ ఒకవేళ స్టూడెంట్స్ ఫార్మసీ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్ళాలి, ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఒకవేళ ఎంత వాళ్ళు అర్థం చేయొచ్చు ఒక మెడికల్ షాప్ పెట్టుకొని, అలాంటి డీటెయిల్ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా వ్యూయర్స్కి. సో అలాగేనండి, షూర్ అండి. ఇప్పుడు ఫార్మసీ సైడ్ వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఎఫ్సెట్ అనే ఎగ్జామ్ రాయాలండి. ఇంతకుముందు ఎంసెట్ అని ఉండేది. ఆ మెడికల్కి నీట్ అని పెట్టేశారు కాబట్టి ఇప్పుడు ఎఫ్సెట్ అని వచ్చింది. ఎఫ్సెట్ అంటే ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టారనమాట. ఇది ఇంటర్మీడియట్ బైపీసీ ఆర్ ఎంపీసీ చదువుతున్న ఇద్దరు వ్యక్తులు కూడా రాయొచ్చు. సో ఎంపీసీ చదువుకున్న వాళ్ళకైనా, బైపీసీ చదువుకున్న వాళ్ళకైనా ఫార్మసీ రంగంలోకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ అలాగే డిప్లొమా నుంచి కూడా ఈ ఫార్మసీలో కోర్సెస్ ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి చాలా, ఫార్మసీ అంటారు దాన్ని. అలాగే ఫార్మసీ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఎఫ్సెట్ ఎగ్జామ్ రాసి అందులో ర్యాంక్ వస్తుంది. దాన్ని బట్టి అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా ఫార్మసీ కళాశాలలు ఉంటాయి. ఆ ఫార్మసీ కళాశాలల్లో ఫార్మసీ చేయొచ్చు. తర్వాత మాస్టర్ ఆఫ్ ఫార్మసీ చేయొచ్చు. అలాగే పిహెచ్డి ఫార్మసీ కూడా చేయొచ్చు. అండ్ ఇది కాకుండా కొత్తగా ఇప్పుడు వస్తున్న లాస్ట్ ఒక 15 years నుంచి మనకి ఫార్మా డి అనే కోర్సును కూడా ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఫార్మా డి కోర్స్ అనేది 6 years ఉంటుంది.
సో అది ఫార్మకోథెరపీ కోర్స్ అనమాట. అంటే డాక్టర్ గారు పేషెంట్లు చూడడానికి రౌండ్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు అకంపెనీ చేసే వాళ్ళలో ఈ ఫార్మకోథెరపీ పాత్ర కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే మనకి డ్రగ్ రెసిస్టెన్స్ అనేది బాగా పెరిగిపోయింది, ఔషధ నిరోధకత బాగా పెరిగిపోయింది. ఎందుకంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ తీసుకోవడం అనేది మన ఇండియన్ సినారియోలో లేదు. అంటే ఏదైనా ఒక మందు తీసుకునేటప్పుడు దానికి ఎవిడెన్స్ తీసుకుని మందు మనం తీసుకోము, దానివల్ల మందుల నిరోధకత ఎక్కువ అయిపోయింది. కాబట్టి ఈ ఫార్మకోథెరపిస్టులు కరెక్ట్గా ఎంత శాతంలో మందును వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఏ రూట్లో ఆ మందుని ఇవ్వాలి అనే వాటిపైన విస్తృతంగా వాళ్ళు 6 సంవత్సరాల పాటు కోర్సులు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఆ పేరుకి ముందు డాక్టర్ అనే చేర్చుతారు. వాళ్ళకి అపారమైన అవకాశాలు ఇప్పుడు వైద్య రంగంలో చాలా అపారమైన అవకాశాలు ఉన్నాయి. అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మకాలజికల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే నైపర్ అని ఉంటుంది. ఆ నైపర్లో కూడా మంచి విద్యా కోర్సులు ఉన్నాయి, ఫార్మసీకి సంబంధించిన కోర్సులు, విస్తృతమైన రీసెర్చ్ అవగాహన చాలా కల్పిస్తున్నారు. సో అందులో చదువుకుంటే కనుక మంచి ఫార్మసీ కాలేజీలు ఎంచుకొని ఆ ఫార్మసీ కాలేజీలు చదివితే వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. అండ్ వ్యాధుల నియంత్రణలో ఫార్మసీ పాత్ర కూడా చాలా ఉంటుంది. అలాగే ఫార్మసీ కంపెనీస్ మనకి డాక్టర్ రెడ్డీస్ కావచ్చు, అరవిందో కావచ్చు, ఏవైతే ఇలాంటి కంపెనీస్ ఉన్నాయో కంపెనీస్లో కూడా ఫార్మసీ కంప్లీట్ చేసిన వ్యక్తులకి చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అండ్ వాళ్ళకి మంచి జీతభత్యాలు ఉంటాయి. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్గా వెళ్ళొచ్చు. అండ్ అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఒక కొత్త న్యూరో డ్రగ్ని కనిపెట్టడానికి వైద్యులతో లేదా మైక్రోబయాలజిస్టులతో లేదా పెథాలజిస్టులతో వాళ్ళు అనుసంధానంగా కొంత రీసెర్చ్ చేసి ఒక కొత్త టెక్నిక్స్ని, కొత్త డ్రగ్స్ని కనిపెట్టి వ్యాధుల నియంత్రణలో వీళ్ళ పాత్ర కూడా అత్యంత కీలకం. కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా కొంతమంది ఇంటర్మీడియట్ చదివిన బైపీసీ విద్యార్థులు కానీ ఎంపీసీ విద్యార్థులు కానీ ఫార్మసీ రంగం వైపు కూడా రావచ్చు. వాళ్ళకి ఫారెన్లో కూడా అపారమైన అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ మన హైదరాబాద్ ఒక బిగ్ సిటీ. హైదరాబాద్లో ఫార్మా రంగం కావచ్చు, విశాఖపట్నంలో ఫార్మా రంగం కావచ్చు, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ అత్యంత మంచి అవకాశాలని మన విద్యార్థులకి అందిస్తుంది. అండ్ మంచి జీతభత్యాలు కూడా దాంట్లో ఉన్నాయి. అలాగే ఒక మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు. ఒక మెడికల్ షాప్ డీఫార్మసీ చేసిన వ్యక్తి ఒక మెడికల్ షాప్ పెట్టుకుని మెడికల్ షాప్ని రన్ చేసుకుంటుంటే ఆ మెడికల్ షాప్ వల్ల కూడా లక్షల లాభాలు వచ్చిన షాపులు కూడా ఉన్నాయి. అండ్ అట్లీస్ట్ ఒక నెలకు ఒక 50,000 రూపాయలు సంపాదించుకునే అవకాశమైనా సరే ఈ మెడికల్ షాప్ పెట్టుకోవడం ద్వారా జరుగుతూ ఉంటుంది. సో డీఫార్మసీ చేసిన వాళ్ళు మెయిన్గా ఈ దిశగా కూడా వెళ్ళొచ్చు. వాళ్ళకి గవర్నమెంట్లో ఫార్మసీ రంగంలో అనేక అవకాశాలు ఉంటాయి. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అండ్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఈ డీఫార్మసీ చేసిన వ్యక్తుల్ని అక్కడ ఫార్మసీ డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ రంగం కూడా చాలా మంచి అత్యున్నతమైన రంగం. అలాగే అది కాకుండా ఫుడ్ అండ్ డైరీ టెక్నాలజీ ఇంకో కోర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఫుడ్ అండ్ డైరీ టెక్నాలజీస్లో కూడా రొటీన్గా ఏ మైక్రో ఆర్గానిజమ్స్ ఆ ఫుడ్ వాటిని పాడు చేస్తున్నాయి అని వాటిని నేర్చుకొని అవి పాడవకుండా ఎలా ఉంచాలి అనే దాని మీద కూడా ఈ మిల్క్ డైరీ టెక్నాలజీస్ వాటిల్లో కూడా ఈ కోర్సులు పెట్టడం జరిగింది. సార్ ఫైనల్ ఎండ్ వస్తుంది పాడ్కాస్ట్. మీరు మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళకి 2 బెస్ట్ అడ్వైస్ అంటే ఏమి ఇస్తారు సార్? సో మెడికల్ స్టూడెంట్స్లో ప్రతి విభాగానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుందండి. సో ప్రతి దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఏది ఎక్కువ ఏది తక్కువ అని విద్యార్థులు ఆలోచించకుండా, సో నీ కోసం చేసే పనులు నీతోనే అంతరించిపోతాయి, సమాజం కోసం చేసే పనులు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆ మాటను బాగా గుర్తుపెట్టుకొని వైద్య రంగంలో నూతన పరిశోధనల వైపు దృష్టి సారించి నూతన ఆవిష్కరణలకు, ఒక కొత్త వైద్య పోకడలకు, చికిత్సా పద్ధతులకు మీరు బాగా ఇంట్రెస్ట్ పే చేసి వ్యాధుల నియంత్రణలో, జబ్బుల నియంత్రణలో సమాజానికి విలువైనటువంటి ఒక మీ నాలెడ్జ్ని షేర్ చేస్తారని అనుకుంటున్నా. మీరు చదువుకున్న చదువు ఏ చదువైనా కావచ్చు, అది సమాజానికి ఉపయోగపడకపోతే ఆ చదువు నిరర్థదాయకం. కాబట్టి చదువుని ఎందుకోసం మనం ఈ కోర్సు తీసుకుంటున్నాం, ఎందుకు చదువుతున్నాం, సో దీని యొక్క ఫైనల్ అవుట్పుట్ ఏంటి, దీని ద్వారా మనం ఎలాంటి లక్ష్యాన్ని సాధిద్దాం అనుకుంటున్నాం అనే అవగాహనతో ఈ వైద్య విద్యలోకి రండి. దానిని పరిపూర్ణం చేసుకొని, సో ఎవరైతే అనారోగ్యంతో వస్తున్నారో ఆసుపత్రులకి మనల్ని నమ్ముకొని వాళ్ళని మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ది మనం పంపిద్దాం. ఎన్ని లక్షల కోట్లు సంపాదించామన్నది ముఖ్యం కాదు, ఎంతమంది పేద ప్రజల హృదయాల్లో, లక్షల మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోదాం అనేదే మనం ముఖ్య ధ్యేయం కావాలి. సో అలాంటి వైద్య విద్యార్థులు తప్పక ప్రజలందరి మనసులను గెలుచుకుంటారని
మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సార్ థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్కి షేర్ చేశారు. చూశారు కదండి, మరొక వీడియోతో మరొకసారి మీట్ అవుదాం. సైనింగ్ ఆఫ్, హరినాథ్ వేదాద్రి.